ఇప్పుడు జగన్ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏంటంటే మేము దాదాపుగా పీడిఎస్ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాం. పీడిఎస్ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నప్పటి నుంచి విద్యార్థి యొక్క సమస్యలు చూస్తూనే ఉన్నాం. దాదాపుగా ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే 2,30,000 పోస్టులు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులకి ఆనాడు మాటిచ్చాడు. ఆనాడు మాటిచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిరుద్యోగులకి సంబంధించిన 2,30,000 పోస్టులు ఎక్కడున్నాయని కూడా ఈరోజు అడుగుతున్నాం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర వ్యాప్తంగా చూస్తున్నట్లయితే 60 లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయి. 60 లక్షల పోస్టులు ఖాళీ ఉన్నా కూడా ఆ పోస్టులు భర్తీ అయిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది. మరి ఈ ప్రభుత్వంలో మేము ఈ 4 సంవత్సరాల్లో చూసినట్టే ఇవాళ నిరుద్యోగులు లక్షలాది సంఖ్యలో ఇవాళ డిగ్రీ పట్టాలు పొంది లక్షలాది సంఖ్యలో రోడ్ల మీద చూస్తున్న పరిస్థితి కనబడుతున్నాం. దానికనే ఈ నిరుద్యోగ అభివృద్ధిని తీసేయాలని చెప్పేసి మేము ఈ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తక్షణమే ఇవాళ ఉపాధ్యాయ పోస్టులు చూసుకున్నట్లయితే 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ ఏ ప్రభుత్వ శాఖలలో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కలిసి 60 లక్షల పోస్టులు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నా కూడా ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు అనేది మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఈ వసతి గృహాల్లో విద్యార్థుల పరిస్థితి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వసతి గృహాలపైన కూడా మేము పరిష్కరిస్తాం, దానిపైన కూడా స్పందిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వసతి గృహాలు అక్కడే ఉన్నాయి. నేడు నాడు చెప్తున్నాడు, నేడు నాడులో కూడా 4 రంగునీళ్ళు చల్లాడు. కానీ ఆ రంగునీళ్ళు చల్లిన హాస్టల్ కూడా ఎత్తేస్తున్న పరిస్థితి ఉన్నది. అలాగే ఆ హాస్టల్ కూడా ఎలాంటి అభివృద్ధి లేవు. ఎక్కడ నిధులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ గదులు అక్కడే ఉన్నాయి. కొత్త నిర్మాణ భవనాలు కూడా ఏమి కూడా ఏర్పాటు చేయలేదు. అలాగే ఎండాకాలం వస్తేనే సీజన్ హాస్టల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సంక్రాంతి వస్తేనే దాదాపు వలసలు వాళ్ళ ప్రాంత వాళ్ళ పిల్లలకు సీజన్ హాస్టల్ కూడా తక్షణమే ఏర్పాటు చేస్తున్నామన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ హాస్టల్ అయితేనే సీజన్ హాస్టల్ అయితే కూడా ఏమాత్రం కూడా పరిష్కరించలేకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ లానేసం దాంట్లో కూడా ఎటువంటి పరిష్కారం అయితే లేదు. లానేసం కూడా వాళ్ళకు కూడా దాదాపు 60% కూడా వాళ్ళకి అమౌంట్ కూడా ఫీజులు కూడా రాలేదు. రీమెంట్ ఫీజులు కూడా వాళ్ళకి చెందాలి, అది కూడా రాలేదు. ప్రభుత్వం చెప్తున్నారు విద్య దీన వసతి దీన ఈ లా సంబంధించిన విద్యార్థులు కూడా అందిస్తామని చెప్తున్నారు. కానీ ఏమాత్రం కూడా లేదు. ఒక 40% అందిస్తే 60% విద్యార్థులు కడుపుడుతున్న పరిస్థితి ఉంది. మేము అడుగుతున్నాం సార్, ఇవాళ అయితే ఈ 4 సంవత్సరాలు అయిపోయి 5 సంవత్సరాలు కూడా అయిపోతున్నది. ఈ 5 సంవత్సరాలు అయిపోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా నిరుద్యోగులకు అయితే చాలా అన్యాయం చేసినట్లే. ఇవాళ నిరుద్యోగులు పట్టాలు, డిగ్రీలు, ఎంబీఏలు, పీజీలు, అలాగే ఎంబీబీఎస్ కోర్సులు ఇన్ని చేసినా కూడా దాదాపు ఇటుక బట్టలు అయితేనేమి, గన్నుల ఫ్యాక్టరీలు అయితేనేమి, గుజరీ అయితేనేమి, సైకిల్ రిపేర్ షాపులు అయితేనేమి అనేక విధాలుగా పనులు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ ఉపాధి అయితే ఏమాత్రం కూడా చూపలేదు. ఇవాళ ఆ యొక్క యూత్ కూడా విద్యార్థి భవిష్యత్తు అయిపోయిన తర్వాత ఈ యూత్ కూడా రోడ్లో తిరుగుతూ అనేక రకాల చెడు అలవాట్లు కూడా బానిస అయిన పరిస్థితి కూడా ఉన్నది. దానికి బానిస కావడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే కారణం. ఎందుకంటే ఇవాళ రోడ్లో తిరుగుతుంటే వైన్ షాపులు కనపడుతున్న వైన్ షాపులు కూడా చూసి వాళ్ళు పక్కదారి పడుతున్నారంటే కూడా రాష్ట్ర ప్రభుత్వమే కారణం. ఆ విద్యార్థుల్ని యూతుల్ని పక్కదారి పడడానికి ముఖ్య కారణం ఎవరంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బాధిత. ఫైనల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తే మీ అభిప్రాయం, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మేమేమంటే ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చాం. మా విద్యార్థి కానీ యువకులు కానీ మా యొక్క తల్లిదండ్రులు కానీ ఒక అవకాశం ఇచ్చారు. మా పిల్లలకి న్యాయం జరుగుతుంది. ఆనాడు మా యొక్క తల్లిదండ్రులు కూడా చెప్పినది అదే, మీ పిల్లలకి న్యాయం చేస్తాం, ప్రతి ఇంట్లో ఉన్న విద్యార్థులకి యువకులకి ప్రతి ఒక్క ఇంటింటికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. ఏదో చేస్తాడని చెప్పేసి ఆనాడు ఆయన గెలిపించుకోవడం జరిగింది. ఈనాడు ఇంతగా కనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇంకో ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నాం. ఆ యొక్క ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మా బతుకులు మారుతాయనే ఆలోచన, ఆశ కూడా ఉంది ప్రజల్లో కానీ, విద్యార్థులు కానీ, యూత్లో కూడా.